డాన్ మీడియాకు స్వాగతం. కె. చిదంబరం గారికి అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికలలో హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన కలిగినిడి చిదంబరం గారికి పలువురు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, సహచరులు అభినందనలు తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. 3 సార్లు బార్ కౌన్సిల్ మెంబర్గా విశిష్టమైనటువంటి సేవలు అందించి ఒకసారి బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించినటువంటి శ్రీ కలిగినీడి చిదంబరం గారు భవిష్యత్తులో మన ఆశల వారధిగా, మన కార్యక్రమాల సక్సెస్కి పెన్నిదిగా, మన అందరి హృదయాలలో ఒక అద్భుతమైనటువంటి ఆనంద వారధిగా వెలగాలని, కనకదుర్గమ్మ సాక్షిగా అద్భుతమైనటువంటి విలువలు పొందాలని కోరుకుంటూ మీ అందరి హర్షధ్వానాల మధ్య మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు అప్పుడే తీసుకోవట్లేదు, చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి. అందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ సందర్భంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మహిళలు అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు కట్ చేసేస్తుంటాడు అదనమాట. అలాగే యునానిమస్ గా గెలిచినటువంటి మన సోదరి, అలాగే ఇప్పుడు లైబ్రరీ సెక్రటరీగా ఉన్నటువంటి రమ్యకృష్ణ సోదరి శేష్ కుమారికి కూడా మీరు ఒక్కసారి చప్పట్లతో హర్షధ్వానాలు. అది యాటిట్యూడ్ అంటే గెలిచిన తర్వాత యాటిట్యూడ్. సో కాబట్టి అందరికీ కూడా ఎస్పెషల్లీ మహిళా అడ్వకేట్స్ ఇంకా చెప్పాలి అని అంటే ఒక్క నిమిషం నువ్వు ఇంకా చెప్పాలి అని అంటే ది యంగ్ డైనమిక్ అడ్వకేట్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ చిదంబరాన్ని ఒక జగన్నాథ రథ చక్రాల్లో మీరందరూ మోసారు. కాబట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు మేమంటే 50 ఏళ్ళు దాటిపోయినటువంటి బ్యాచ్ ఒక సెపరేట్, అంటే షెడ్కెళ్ళిన బ్యాచ్ వేరు. సో కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిదంబరాన్ని నమ్మి విశ్వాసాన్ని చూపించి యంగ్స్టర్స్ అన్ని రకాలుగా కష్టపడ్డారు. ఆల్ త్రూ మేము జనరల్గా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, దాదాపు యంగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ మేము అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎస్పెషల్లీ యంగ్ అడ్వకేట్స్ మీలో ఒక డిసిప్లైన్, మీరు ఎంత నిజంగా నేను అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నికలు చేసి వచ్చాను. నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు ఎంత ఓపెన్గా మీ పేషెన్స్ కానీ, మీ జీనియస్, మీ సిస్టమ్ కానీ, మీ తాలూకా ఒక సిన్సియారిటీ, ఒక ఇంటిగ్రిటీని డెఫినెట్గా మేము ఈ ఓవర్వెల్మింగ్ ఎఫెక్షన్తో యంగ్స్టర్స్ అందరినీ బ్లెస్ చేస్తున్నాం.